ఎవరైతే ప్రోగ్రామింగ్ ఫ్రీగా నేర్చుకోవాలి, కానీ ఎక్కడ నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అని కన్‌ఫ్యూజన్‌లో ఉంటారో వాళ్ళ కోసమే ఈ వీడియో. నేను ఈ వీడియోలో ఫ్రీగా ప్రోగ్రామింగ్ కానివ్వచ్చు, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ రిలేటెడ్ ఏదైనా కూడా ఫ్రీగా ఎలా నేర్చుకోవచ్చు అని మీకు సజెస్ట్ చేస్తాను. 3 యూజ్‌ఫుల్ వెబ్‌సైట్స్‌ని షేర్ చేసుకొని, ఈ 3 వెబ్‌సైట్స్ కూడా చాలా పాపులర్ అండ్ చాలా వైడ్‌లీ యూజ్డ్ వెబ్‌సైట్స్. వీటిలో మీరు ప్రోగ్రామింగ్ ఏ టు జెడ్ స్క్రాచ్ నుంచి నేర్చుకోవచ్చు. త్రూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యుటోరియల్స్. ఎలాంటి లాంగ్వేజ్ అయినా, ఎలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా, టెక్నాలజీ అయినా, వెబ్ డెవలప్‌మెంట్ అయినా, మెషిన్ లెర్నింగ్ అయినా, ఈ ఆండ్రాయిడ్ డెవలప్‌మెంట్ అయినా, ఏదైనా ఆర్ ప్రోగ్రామింగ్ జావా అయినా, పైథాన్ అయినా, జావా స్క్రిప్ట్ అయినా, సి++ ఏదైనా కూడా మీరు స్క్రాచ్ నుంచి నేర్చుకోవచ్చు. మనం అవేంటని వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ వెబ్సైట్ అయితే W3 స్కూల్స్. ఇది చాలా రెనౌన్డ్ వెబ్సైట్. ఇన్ జనరల్‌గా ఇది వెబ్ డెవలప్‌మెంట్‌కి పాపులర్. బట్ స్టిల్ దీంట్లో ప్రతి లాంగ్వేజ్ మీరు నేర్చుకోవచ్చు. మీరు ఇక్కడ పైన చూసినట్లయితే HTML, CSS, జావా స్క్రిప్ట్, SQL, పైథాన్, జావా, బూట్‌స్ట్రాప్, రియాక్ట్, MySQL ఏదైనా కూడా నేర్చుకోవచ్చు. లెట్స్ సపోజ్ మనం ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు పైథాన్ నేర్చుకోవాలనుకుంటున్నారు. సో పైథాన్ ఏ టు జెడ్ స్క్రాచ్ నుంచి ఉంటుంది. ఎన్ని ఉన్నాయి చూడండి పక్కన మీకు. అండ్ దీంట్లో ప్రతి ఒక్కటి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి ఒక్క లెసన్‌కి మీకు ప్రాక్టీస్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇక్కడ ట్రై ఇట్ యువర్ సెల్ఫ్ అని ఉంటుంది. లెట్స్ సపోజ్ మీరు పైథాన్‌లో ఏదైనా ప్రోగ్రామ్ రన్ చేస్తున్నారు. దీంట్లోనే కన్సోల్ ఉంటుంది. సో మీరే ఇక్కడ రన్ చేసి చూడొచ్చు. సో అదే దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ మీకు. మీరు ఇక్కడ రన్ చేసి మీకు ఇక్కడ అవుట్‌పుట్ అయితే వస్తుంది. సో అంటే దీనివల్ల ఏమవుతుందంటే మీరు అన్నీ కూడా ప్రాక్టికల్‌గా నేర్చుకోవచ్చు. ఏది నేర్చుకున్నా కూడా. ఇదే ఈ W3 స్కూల్స్‌లో ఉన్న అడ్వాంటేజ్. సో ప్రతి ఒక్కటి నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఎక్స్‌ప్లెయిన్ చేసిన ప్రతి లెసన్‌ని కూడా మీరు నేర్చుకోవచ్చు. త్రూ ఏమంటారు ప్రాక్టికల్ కన్సోల్ ద్వారా, IDE ద్వారా మీరైతే ప్రతి ఒక్కటి కూడా నేర్చుకోవచ్చు. అది ఇక్కడున్న అడ్వాంటేజ్. ఒకటని లేదు, మీరు చూసినట్టయితే మనం ఇప్పుడు పైథాన్ చూసాం. అలానే జావా చూస్తే జావాకి కూడా అలాగే ఉంటుంది. మీరు లెట్స్ సపోజ్ CSS అలాంటివి ఏమైనా నేర్చుకోవాలనుకుంటున్నారు. సో అది కూడా నేర్చుకోవచ్చు. రియాక్ట్ నేర్చుకోవాలనుకుంటున్నారు. అది కూడా నేర్చుకోవచ్చు. అండ్ ప్రతి ఒక్కటి కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రతి దానికి వీళ్ళ దగ్గర ప్రాక్టికల్ కన్సోల్ అయితే ఉంటుంది. లెట్స్ సపోజ్ MySQL నేర్చుకోవాలనుకుంటున్నారు. అది కూడా నేర్చుకోవచ్చు. సో ఇదే W3 స్కూల్స్‌లో ఉన్న అడ్వాంటేజ్. ప్రతి ఒక్కటి ప్రాక్టికల్‌గా అది కూడా ఫ్రీగా నేర్చుకోవచ్చు. మనం నెక్స్ట్ రిసోర్స్‌కి వస్తే అదేంటంటే ట్యుటోరియల్స్ పాయింట్. మీరు W3 స్కూల్స్ ఎలా అయితే చూసారో అలానే ట్యుటోరియల్స్ పాయింట్‌లో కూడా మీరు ఏదైనా కూడా స్క్రాచ్ నుంచి నేర్చుకోవచ్చు. ఒక్కటని కాదు, ప్రతి ఒక్కటి. వీళ్ళకి కూడా లెసన్స్, కంప్లీట్ లెసన్స్ కానివ్వచ్చు, కంప్లీట్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ కానివ్వచ్చు, అన్నీ దొరుకుతాయి. ఏది తీసుకున్నా లెట్స్ సపోజ్ ఇప్పుడు నేను జావాలో ఉన్నాను. మీరు ఇన్ని చూడగలుగుతున్నారు. జావాలో ఆల్మోస్ట్ ఏ టు జెడ్ వీళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అలానే వీటిలో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే క్విజెస్ కూడా ఉంటాయి మధ్యలో మీ నాలెడ్జ్ టెస్ట్ చేసుకోవడానికి. లెట్స్ సపోజ్ మీరు ఇంకేమైనా టెక్నాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారు, మెషిన్ లెర్నింగ్, ఇలా కూడా నేర్చుకోవచ్చు. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటారు. ఇది ట్యుటోరియల్స్ పాయింట్ నేను ఎవరికి ఎక్కువ సజెస్ట్ చేశానంటే స్టూడెంట్స్ ఉంటారు కదా కాలేజ్‌లో చదువుతూ, వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. మీ ఎగ్జామ్స్ కూడా హెల్ప్ అవుతుంది. అలానే మీరు ఏమైనా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అప్పుడు హెల్ప్ అవుతుంది. ప్రోగ్రామింగ్ ప్రాక్టికల్‌గా నేర్చుకోవాలనుకున్న హెల్ప్ అవుతుంది. సో ఇది ఇంకొక వెబ్సైట్. అండ్ థర్డ్ వెబ్సైట్ అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ వెబ్సైట్ వచ్చి ఫ్రీ కోడ్ క్యాంప్. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. ఫ్రీ కోడ్ క్యాంప్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. దీంట్లో ఆల్మోస్ట్ ప్రోగ్రామింగ్ ట్యుటోరియల్స్ అన్నీ ఉంటాయి. వీటిలో ఏంటంటే మీరు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ సంబంధించి ఏదైనా సెర్చ్ చేయొచ్చు. అది నేర్చుకోవడానికి కానివ్వచ్చు, ఏదైనా డౌట్ ఉండొచ్చు. లెట్స్ సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ జావా అని సెర్చ్ చేశాను. జావాలో ఆల్మోస్ట్ ఏ టు జెడ్ అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు సీ ఆల్ రిజల్ట్స్ అని కొడితే మీకు ఏ టు జెడ్ రిలేటెడ్ టు జావా అన్నీ ఉంటాయి. ప్రతి ఒక్కటి మీరు ఓపెన్ చేసి మీరైతే చూసుకోవచ్చు. అండ్ ఫ్రీ కోడ్ క్యాంప్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అది కూడా ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్క ట్యుటోరియల్ దాంట్లో అప్లోడ్ చేస్తారు. లాంగ్ ట్యుటోరియల్స్ ఉంటాయి. బట్ అవి చాలా క్లాసిక్‌గా ఉంటాయి. అంటే మీరు ప్రోగ్రామింగ్ స్క్రాచ్ నుంచి నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా కూడా ఇవి హెల్ప్ అవుతాయి. సో ఈ 3 వెబ్సైట్స్ యూజ్ చేసి ఎవరైనా కూడా ప్రోగ్రామింగ్‌ని స్క్రాచ్ నుంచి నేర్చుకోవచ్చు. అది కూడా పర్ఫెక్ట్‌గా. వీటిలో చాలా వరకు ప్రాక్టికల్ నాలెడ్జ్‌ని ఎక్కువ ఎక్స్‌ప్లోర్ చేసుంటారు. కాబట్టి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది మీకు జాబ్ పరంగా కూడా ఆర్ ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడానికి కానివ్వచ్చు, దేనికైనా కూడా. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అయిందనుకుంటున్నాను. ఇప్పటివరకు చూసి లైక్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్‌కి సపోర్ట్ చేసినట్టు అవుతుంది. అలానే ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ వీడియో షేర్ చేయండి. న్యూ విష్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత కెరియర్ రిలేటెడ్ కంటెంట్ కోసం. థ్యాంక్ యూ.